నరసరావుపేటలో తొలి ఏకాదశి ఏర్పాట్లు ముమ్మరం. కోటప్పకొండ ఆలయంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు. నరసరావుపేట నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం వద్ద గురువారం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ నెల 25న తొలి ఏకాదశి పండుగ సందర్భంగా కోటప్పకొండకు వేలాది మంది భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఈ డ్రైవ్ చేపట్టారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు శానిటేషన్ సిబ్బంది, ఆలయ సిబ్బంది, ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. గుడిమెట్ల మార్గం, క్యూలైన్ల మార్గం, గుడి ప్రాంగణం తదితర ప్రాంతాలను స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవిందబాబు మాట్లాడుతూ భక్తులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. 25వ తేదీన జరగనున్న తొలి ఏకాదశి పండుగకు వేలాదిగా భక్తులు హాజరవుతారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ సిఐ, లా అండ్ ఆర్డర్ డీఎస్పీ ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు సౌకర్యవంతంగా దర్శన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు, కలెక్టర్, పోలీస్ శాఖను కోరినట్లు చెప్పారు. కొండ పైభాగం మొత్తం శుభ్రం చేశామని, ఎక్కడా మట్టి కనిపించకుండా గ్రాస్ పెంచి కార్పెట్స్ వేశామని తెలిపారు. కొండ అంటే మన ఇల్లులా, మన ఇంట్లో గుడిలా ఉండాలనే ఆలోచనతో అన్ని వసతులు కల్పించాం అని అన్నారు. భక్తుల కోసం ప్రతి అడుగడుగునా మంచినీటి సౌకర్యం, ప్రసాదాల పంపిణీ ఏర్పాటు చేశామని, గిరి ప్రదక్షిణ మార్గంలో ఫారెస్ట్ అధికారుల సహకారంతో మంచినీరు, పండ్లు తదితర ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఆలయ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉందని, భక్తులు కూడా సిద్ధంగా ఉండి స్వామివారి దర్శనం చేసుకోవాలని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీడియాను కోరారు.